ఆయన దేశాలను పోని శంకరగిరి మాన్యాలను పోని ఆయన ఇంటికి పంపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇంకా ఆయన ఏడికి పోయి ఉంటాడు అనేది ఆయన ఇష్టం. గజ్వేల్ ఉంటాడా, చింతమడకలు ఉంటాడా, శంకరగిరి మాన్యాలు పోతాడా, ఏడిపోతాడో. ఈడ ఆయన ఎక్స్పైరీ డేట్ మెడిసిన్ ఎంత గొప్ప ఔషధమైనా కాలం చెల్లుతుంది. కేసీఆర్ అనే ఔషధానికి కాలం చెల్లిపోయింది. ఆ ఔషధం వినియోగిస్తే రియాక్షన్ వస్తుంది, బొబ్బులు వస్తాయి, బెందులు వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి. ఎక్స్పైరీ డేట్ మెడిసిన్ వాడితే ఎట్లా రియాక్షన్స్ ఉంటాయో అట్లనే కేసీఆర్ అనే మెడిసిన్ కూడా ఎక్స్పైరీ డేట్ మెడిసిన్. కేసీఆర్ అనే మెడిసిన్ ఇంకా తెలంగాణలో పనిచేయదు. కాబట్టి ఇక్కడ కాలం చెల్లిపోయిన మెడిసిన్ ఇతర ప్రాంతాలలో లేబుల్ మార్చాలని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. నాకైతే విశ్వాసం లేదు. కేసీఆర్ను జాతీయ రాజకీయాలలో ఒక జోకర్ లాగా చూస్తున్నారు వాళ్ళు. జాతీయ స్థాయిలో చాలామంది ఈయనను కలిసి వచ్చిన వాళ్ళ కుటుంబాలను, ఈయనను కలిసి వచ్చిన వాళ్ళ నాయకులతో నేను ప్రత్యక్షంగా మాట్లాడినా. अरे छोड़ो यार, वो जोकर है, जोकर से क्या लेना देना है. वो तेलंगाना के मुख्यमंत्री है ना, इसीलिए हम 5-10 मिनट बिठाया और चाय पिलाया అని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి మర్యాద కోసం కలిసినాము, ఛాయ్ ఇచ్చినాము అంతే తప్ప కేసీఆర్ను మేము ఎవరం సీరియస్గా తీసుకుంటలేము. మీరెందుకు సీరియస్గా తీసుకుంటారు? మీరు లోకల్గా ఉంటారు, మీకు ఆ మాత్రం అవగాహన లేదా కేసీఆర్ గురించి అని ఆయన కలిసి వచ్చిన ప్రతి నాయకుడు అన్నారు. ఇక ఈయన ఏడికి పోతాడు, ఏడో పోటీ చేస్తాడు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిండే అనుకుందాం. నెల్లూరులో ఇప్పుడు ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక ఉంది. పక్క రాష్ట్రంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన నియోజకవర్గం ఉప ఎన్నిక ఉంది. నిజంగానే జాతీయ రాజకీయాలలో కేసీఆర్ గారికి అంత మక్కువ ఉంటే, పార్టీని విస్తరించాలనుకుంటే నెల్లూరు జిల్లాలో వచ్చిన ఉప ఎన్నికలలో కేసీఆర్ గారు పోటీ చేస్తాడా? పోటీ చేయడం ద్వారా పక్క రాష్ట్రంలో తన పార్టీని విస్తరించడానికి, జాతీయ స్థాయిలో ఎదగడానికి ఒక అవకాశం వచ్చింది. నేను సూటిగా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని అడుగుతున్నా, నెల్లూరు జిల్లాలో జరగబోయే ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, వీఆర్ఎస్ఆ ఏమన్నా పేరు పెట్టుకునేనా? కేసీఆర్ అక్కడ అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడా? తెలుగు రాష్ట్రాల ప్రజలకు సమాధానం చెప్పాలి. దీన్ని బట్టి కేసీఆర్ యొక్క చిత్తశుద్ధి ప్రజలకు అర్థమవుతుంది. నాకు అవగాహన ఉన్న వరకు రాష్ట్రపతి ఎన్నికలల్లో తన పాత్రను పెద్దది చేసి చూయించుకోవడానికి, లేని గొప్పతనాలను ఆపాదించుకోవడానికి, సందట్లో సడేమియలాక జాతీయ పార్టీ పెడతా అని చెప్పి ఒక చర్చకు తెరలేపడం ద్వారా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చిల్లర మల్లర ప్రయత్నము. జాతీయ స్థాయిలో కేసీఆర్ను ఎవడూ సీరియస్గా పట్టించుకుంటలేరు. ఆయన్నే మాట్లాడుతున్నా. నమస్తే తెలంగాణలో చూసినా అందరూ ఒత్తిడి చేసిరట, సార్ నువ్వు ఉండాలేదు, నువ్వు లేకపోతే మేము బయలు దుంకి చచ్చిపోతాం సార్ అని. ఎవరే అని చూస్తే ఎర్రబల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఇంకెవడో అట్లాంటి వాడే తలమాసిన వాళ్ళు. వీళ్ళు ఎవరు చెప్ప? ఆయన బంట్రోతులు కదా. ఆయన బంట్రోతులు వచ్చి నువ్వు బాగలేవు, నీ ముఖం బాగాలేదు అని అంటారా? అది పెద్ద ఇంతింతలా అక్షరాలు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారు, ఆయనను భంగపోతున్నారు, ఆయనను అడుక్కుంటారు, ఆయన ఇస్తూనే లేరు అని రాసిండు ఆ పత్రికలో. ఇక గట్లున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.